హలో ఆల్. సో మేము అట్లాంటా విజిట్ చేసినాము. అప్పుడు ఇంకా అక్వేరియము, కోకోకోలా ఫ్యాక్టరీ ఇవన్నీ ఒకటే దగ్గర ఉంటాయి డౌన్ టౌన్ దగ్గర. సో అవన్నీ ఒకరోజు కవర్ చేసాము. అవన్నీ వీడియో క్లిప్పింగ్స్ పెడుతున్నాను. అక్వేరియం చాలా పెద్దగా ఉంది అండ్ దానిలో సెక్షన్స్ ఉన్నాయి, ఏ యానిమల్స్ ఎటువైపు అని. దాని తర్వాత కోకోకోలా ఫ్యాక్టరీ కూడా పక్కనే కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా లైన్ ఉంది లోపల. అండ్ చూడండి ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను. కోకోకోలా ఫ్యాక్టరీ అంటే లైక్ బేస్ ఇక్కడ కోకోకోలా స్టార్ట్ అయిందనమాట అట్లాంటా యూఎస్ఏలో. ఇక్కడ నుంచి తర్వాత వరల్డ్ వైడ్ అవంతా స్ప్రెడ్ అయింది. అండ్ ఫార్ములా కూడా వీళ్ళ దగ్గర ఇక్కడే ఉంటుంది. ఆ రూమ్ ఫోటో నేను వీడియో తీయనట్టున్నా, బట్ ఫోటో ఉంది లాస్ట్కి, ఆ వీడియో ఉంటుంది ఎండ్లో ఫోటో ఉంటుంది చూడండి, ద వాల్ట్ అనేసి. అక్కడ ఫార్ములా ఉంటుంది, అది ఎవ్వరికి వాళ్ళు చెప్పరు. సో దట్స్ ద కోకోకోలా హిస్టరీ బిహైండ్. అండ్ చాలా బాగుంది ఇక్కడంతా, మనం టేస్ట్ చేయొచ్చు, అవన్నీ చూపిస్తారు లోపల ఎలా తయారవుతుందని. బట్ అంతా వీడియోస్ తీయలేదు. చాలా పెద్ద ఫ్యాక్టరీ అనమాట చూడండి. అండ్ అక్వేరియం కూడా చాలా బాగుండే, రుద్ర ఎంజాయ్ చేశాడు. ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, అది షార్క్ జా చాలా పెద్దగా ఉంది. టీత్ అయితే షార్ప్గా, చాలా చిన్నగా ఉన్నాయి కానీ చాలా షార్ప్గా ఉన్నాయి. బట్ డేంజరస్ యానిమల్ కదా వాటర్లో, ఇట్స్ ఎ ప్రిడేటర్. కానీ అనిపించింది అమ్మో ఇంత డేంజరస్ ఉన్నాయి దీని టీత్, అందుకే దీనికి షార్క్కి అందరు భయపడతారు కదా, అసలు చాలా ఘోరంగా ఉన్నాయి. International animals, they are considered to be the cousins of dolphins, because they fall in the same family of toothed whales. So just like how dolphins are really smart, our blue whales are just as smart. In fact, our blue whales can actually see you through the acrylic window. So just like how you are looking at them, they are also looking at you back. Now in this habitat, we also do have a mother and daughter duo. And you see a blue whale that looks a tad bit smaller and a tad bit grayer. That is going to be Shyla, our calf. Now her mom Whisper is also in this habitat as well. Now blue whales tend to be kind of grayish in coloration when they're younger to help them. బాల్ వేలు బాల్ ఆడుకుంటుంది. బౌలింగ్ వేస్తుంది అట్లా. అక్వేరియం నుండి బయటికి వచ్చినాము. ఈ కోకోకోలా ఫ్యాక్టరీ కోసం లైన్లో నిల్చున్నాము. అండ్ డౌన్ టౌన్లో ఇంత స్పేషియస్గా ఉండడం అసలు గ్రేట్, అంత పెద్దగా ఉన్నాయి. అండ్ కోకోకోలా ఫ్యాక్టరీ 1886 85 ఆ టైంలో స్టార్ట్ అయిందంట కోకోకోలా ప్రిపరేషన్. అండ్ ఇక్కడ ఒక ఫార్మసిస్ట్ ఉండేవాడంట, ఆయన పేరు జాన్ అనుకుంటా. సో మాకు లోపల మొత్తం దీని బిహైండ్ స్టోరీ కూర్చోబెట్టి చెప్పారనమాట, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, ఆయన ఆలోచన ఏంది, ఆయన ఎందుకు చేసిండని. ఆయన ఫార్మసిస్ట్ అంట జాన్ అని. ఇక్కడ డౌన్ టౌన్లో ఉండేవాడంట, సైకిల్ మీద ఆఫీస్కి వెళ్ళేవాడట. సో అతనికి సమ్మర్ వచ్చి బాగా ఎండ కొడుతుంటే ఏదైనా డ్రింక్ తాగుదాం అనిపించి ఆయన స్టార్ట్ చేశాడంట ఫార్మసీ. ఆయన రీసెర్చ్లో భాగంగా కోలా నట్స్ ఇంకా కోకో ఆర్ కోకా లీవ్స్, ఆ లీవ్స్తో రెండింటితో కలిపి స్టార్ట్ చేశాడంట. సో అది ఇప్పుడు వరల్డ్ వైడ్ 200 కంట్రీస్లో సెల్ చేస్తున్నారంట వాళ్ళ సాఫ్ట్ డ్రింక్స్. నాట్ ఓన్లీ కోకోకోలా, స్ప్రైట్, ఫ్యాంటా, ఆల్మోస్ట్ చాలా డ్రింక్స్ ఉన్నాయి వీళ్ళ కింద, కోకోకోలా కంపెనీ కింద. సో చాలా బాగా అనిపించింది ఆ హిస్టరీ వింటుంటే. వీళ్ళ ఫార్ములా వీళ్ళ దగ్గరే దాచిపెట్టుకున్నారు, అది ఎవ్వరికి చెప్పరు. అండ్ దట్స్ ద సీక్రెట్. సెల్లింగ్ ఇన్ 200 కంట్రీస్ అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్లో. వీళ్ళ దగ్గర ఆ ఫార్ములా కోసం ఒక పెద్ద రూము అండ్ దాన్ని ఒక చంద్రముఖిని బంధించి ఆ రూమ్లో ఆ ఫార్ములా మొత్తం లాక్స్ వేసి పెట్టారు. అసలు చాలా బాగుండే చూడడానికి. అంత హిస్టరీ ఉంది కోకోకోలాకి. మనం జనరల్గా జస్ట్ పోయి షాప్కి వెళ్ళి కొనుక్కొని తాగుతాం. నాట్ ఓన్లీ కోకోకోలా, ఐ మీన్ ఫ్యాంటా, స్ప్రైట్ అండ్ ఇంకొక కొన్ని డ్రింక్స్ చెప్పారు, నాకు గుర్తులేదు, బట్ ఇవైతే ఫేమస్ కదా, సో ఇవి నాకు గుర్తున్నాయి. అన్నిటికీ ఫార్ములాస్ ఉంటాయి, వాళ్ళ ర్యాంకింగ్ ఏంటి వరల్డ్లో, అండ్ చాలా టెరిటరీస్లో కూడా మేము సెల్ చేస్తున్నాము. దిస్ ఈజ్ హౌ ఇట్ స్టార్టెడ్ ఇక్కడ యుఎస్లో. ఆ ఫార్మసిస్ట్ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో దిస్ ఈజ్ ద రూమ్ విత్ ద సీక్రెట్. థ్యాంక్ యూ.